రాములం అంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది ఒకే పేరు. సినీ నటి, రాజకీయ నాయకురాలు, ద లేడీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి. అసెంబ్లీ ఎన్నికల ముందు హస్తం పార్టీలో చేరారు ఆమె. అధికారం వచ్చాక మౌనంగా ఉన్నారు. అయినా ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేసి అందరినీ ఇప్పుడు షాక్ గురి చేశారు. మరోసారి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు వచ్చేమనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యమన్నట్లు చేశారు విజయశాంతి. ఇంతకు రాములమ్మకు ఎమ్మెల్సీ రావడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? వాది స్టోరీ. విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి వచ్చారు. మొదట భారతీయ జనతా పార్టీలో చేరగా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఆమె అనంతరం ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి టీఆర్ఎస్లో చేరారు. ఇక 2009లో మెదక్ పార్లమెంటు స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. విజయశాంతిని 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అనంతరం 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయశాంతి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోసారి 2020 డిసెంబర్లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అక్కడ నుండి మళ్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 నవంబర్లో బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా విజయశాంతి ఎక్కడా యాక్టివ్గా కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళా ఉచిత బస్సు, మహిళా స్వశక్తి, 500కే సిలిండర్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత కరెంటు మొదలు మొన్న ప్రవేశపెట్టిన కులగణన సర్వే అంశాల వరకు దేనిపై కూడా స్పందించలేదు. కంప్లీట్ సైలెంట్ గానే ఉన్నారు. ఇక రాజకీయాల్లో విజయశాంతి పని అయిపోయింది అని అందరూ భావించారు. కానీ ఇక్కడే అందరి అభిప్రాయాలను తల్లకిందులు చేసి మరోసారి సడన్ గా తెరపైకి వచ్చేశారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ కోసం అందరూ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. కొందరు ఢిల్లీ నేతల చుట్టూ, మరికొందరు రాష్ట్ర నేతల చుట్టూ, ఇంకొందరు మీడియాలో తమకి ఇవ్వాలని, పార్టీ కోసం కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో రాములమ్మ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడా పేరు కూడా వినిపించలేదు. ఇంకో 4 రోజులు ఉంది అనగా రాములమ్మ పేరు వినిపించింది. ఢిల్లీలో రాములమ్మ ఏఐసీసీ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. బీసీ మహిళా కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలంటూ అధిష్టానాన్ని కోరారు. అంతేకాకుండా మీనాక్షి నటరాజన్తో కూడా రాములమ్మ సమావేశమయ్యారు. తాను చేసిన పోరాటాల గురించి తెలియచేశారని ప్రచారం జరిగింది. ఇక తీరా లిస్టు చూస్తే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీగా విజయశాంతి పేరు రానే వచ్చింది. పార్టీ ఏ కోణంలో ఆలోచన చేసిందో ఏమో తెలియదు. పార్టీకి దూరంగా ఉన్నవారికి పదవులు రద్దు, పార్టీలో మారి వచ్చిన వారికి అవకాశం ఉండదు, పార్టీ కార్యక్రమాలకు రావడం లేదు, ఇక రాజకీయాల్లో కష్టమే అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఢిల్లీలో రాములమ్మ చక్రం తిప్పగా అందరూ షాక్ అయ్యారు. విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై విమర్శలున్నాయి. పోనీలే, తెలంగాణ కోసం పోరాటం చేశారు, ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని కొందరి వెర్షన్. ఏది ఏమైనా రాములమ్మకి ఎమ్మెల్సీతోనే సరిపెడతారా, ఇంకా ఏమైనా ఉన్నత పదవులు ఇస్తారా అనే చర్చ కూడా మొదలైంది. విజయశాంతికి భవిష్యత్తులో ఎలాంటి పదవులు వరిస్తాయో చూడాలి మరి.